హలో నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరూ కూడా ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ మహాపత్రికతో ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్ని ప్రారంభిద్దాం. మహాపత్రికలో టాప్ న్యూస్ చూసుకుంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు పునరుద్ధరణ. ఏపీ అసెంబ్లీలో చంద్రబాబు కీలక ప్రకటన అని చెప్పేసి మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం టాప్ న్యూస్లో. అయితే ఆంధ్రప్రదేశ్లో రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఏవైతే ఉంటాయో సర్పంచ్, ఎంపీడీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పేసి సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు బీసీలకు వెన్నుదన్నుగా నిలుస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. వెనుకబడిన వర్గాల సామాజిక రాజకీయ సాధికారత లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని పునరుద్ఘాటించారు. మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను 34% పెంచుతూ కేబినెట్ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని సీఎం ప్రకటించగానే సభ జయహో బీసీ నినాదాలతో దద్దరిల్లింది. ఈ నిర్ణయంతో కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించుకుంటుందని ఆయన అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ బీసీ రిజర్వేషన్స్ కోసమే ప్రత్యేకంగా కేబినెట్ సమావేశం నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. గ్రామీణ స్థానిక సంస్థల్లో 34%, పట్టణ స్థానిక సంస్థల్లో 33.33% రిజర్వేషన్లను బీసీలకు వర్తింపజేయనున్నట్టు ప్రకటించారు. ఉమ్మడి రాష్ట్రంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టం స్ఫూర్తితో నిబంధనలకు లోబడే ఈ పెంపును అమలు చేస్తున్నామని వివరించారు. 95, 2001, 2006, 2013 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వ హయాంలో 34% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించిన విషయాన్ని ఆయన సభకు గుర్తు చేశారు. 34% రిజర్వేషన్ల ప్రతిపాదనను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించాలని ఆయన కోరారు. మీకు అందరికీ ఒక విషయం చెప్పాలంటే, ఉమ్మడి రాష్ట్రంలో ఇవాళ ఎంతోమంది బీసీలు రాజకీయంలో ఉన్నారంటే దానికి కారణం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. నిజంగా బీసీలను రాజకీయ చైతన్యం చేసిన వాళ్ళలో చంద్రబాబు గారి పాత్ర కృషి మరలేనిది. ఎస్, టీడీపీ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎంతోమంది బీసీలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించింది. ఎంతోమంది బీసీలకు టికెట్లు ఇచ్చింది. వాళ్ళు చాలా ప్రోత్సహించింది ఆ టైంలో వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. నిజంగా ఇవాళ చాలామంది బీసీలు ఇవాళ రాజకీయంగా ఉన్నారంటే గతంలో ఆయన వేసినటువంటి విత్తనం ఇది ఖచ్చితంగా ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. బీసీ నాయకులను తయారు చేసిందే చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రంలో. అంటే ఇప్పుడు చాలామంది వచ్చిర్రు వాళ్ళు స్వతహా, కానీ గతం నుండి చెప్తున్నా, గతం నుండి బీసీలలో చైతన్యం తీసుకొచ్చి వాళ్ళకు రాజకీయాలను నేర్పించింది కావచ్చు, రాజకీయ చైతన్యం తీసుకొచ్చింది కూడా చంద్రబాబు గారే. ఇది ఎవరు అవునన్నా కాదన్నా ఇది సత్యం. టీడీపీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆయన హయాంలోనే ఎంతోమంది బీసీలు రాజకీయాలకు వచ్చారు. ఎంతోమంది సర్పంచ్లుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా పోటీ చేసి వాళ్ళు గెలిచారు. సో మరొకసారి ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% బీసీలకు రిజర్వేషన్ కల్పించి నిర్ణయం తీసుకుంది. మరోసారి చంద్రబాబు నాయుడు బీసీల పట్ల ఆయన చూపించిన చొరవ అనేది మనకి ఇక్కడ మరోసారి ఇక్కడ అర్థమైపోతుంది. హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి ప్రచార విభాగంలో కీలకంగా సామ వైపే సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం. హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారయ్యారు. కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగంలో కీలకంగా పనిచేసిన సామ రామ్మోహన్ రెడ్డి అభ్యర్థిత్వానికి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతుంది. గత 2 ఏళ్లుగా పార్టీ తరపున ప్రతిపక్షాలను కౌంటర్ చేస్తూ బలమైన వాదనను వినిపించిన సామ అభ్యర్థిత్వంపై సీఎం సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. గ్రాడ్యుయేట్ ఎన్రోల్మెంట్ ప్రక్రియ కూడా సామ టీం ప్రారంభించింది. ఈ పదవిపై అనేక మంది కన్నేసిన ఫైనల్గా సామ వైపు సీఎం సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పై త్వరలో స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. సామ రామ్మోహన్ రెడ్డి మన అందరికీ తెలుసు. ఈయన యువ నాయకుడు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మొన్న వచ్చిన తర్వాత
ప్రతిపక్షాలపై ఎప్పటికప్పుడు వారి మాటలను కావచ్చు, వారు వేసేటువంటి కౌంటర్లను ఎండగడుతూ వచ్చినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది సామ రామ్మోహన్ రెడ్డి. మిగతా వాళ్ళు లేరంటే మిగతా వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళందరూ ఏదో ఒక పదవిలో ఉన్నవాళ్ళే. ఏ పదవి లేకపోయినా కూడా సామ రామ్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలపైన విరుచుకుపడ్డారని చెప్పుకోవాలి. ఎవరు కాంగ్రెస్ పార్టీ పైన కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయాలపైన కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారి పైన ఎవరు ఏది మాట్లాడినా కూడా నెక్స్ట్ 1 అవర్లోనే గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి ఆ నాయకులను, ఆ ప్రతిపక్షాలను ఎండగట్టేవాడు సామ రామ్మోహన్ రెడ్డి. సో వచ్చేటువంటి ఏదైతే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉందో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సామ రామ్మోహన్ రెడ్డి వైపే సీఎం సానుకూలంగా మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే సామా టీం అంతా కూడా ఆ పనిలో వాళ్ళు నిమగ్నం అయిపోయారు. ఏది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వస్తుంది కాబట్టి ఆల్రెడీ వాళ్ళ పనిలో చూసుకుంటున్నారంటే అర్థమైపోయింది. అక్కడ టికెట్ ఆయన కన్ఫర్మ్ అయింది కాబట్టి వాళ్ళ టీం అంతా కూడా ఆ పనులన్నీ కూడా చేస్తూ ఉంది చకచక. సో పార్టీని నమ్ముకొని పార్టీలో ఉంటూ పార్టీ పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ పైన ఎప్పటికప్పుడు ఎండగడుతూ వాళ్ళ నిర్ణయాలను, వాళ్ళ మాటలను కౌంటర్ ఇచ్చేటువంటి సామ రామ్మోహన్ రెడ్డికే హైదరాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్ ఏదైతే ఇవ్వబోతున్నారు, సీఎం మాత్రం ఆయనకే టికెట్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. సీఎం చాలామంది కన్నేసిరట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ పైన ఎంతోమంది నాయకులు లాబింగ్ చేస్తున్నారు, ఎంతోమంది నాయకులు కన్నేసిరట, పెద్ద పెద్ద నాయకులు కూడా ఉన్నారు. అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి గారి చూపు మాత్రం సామ రామ్మోహన్ రెడ్డి పైన ఉంది. ఆయన నిలిచి ఉంటేనే కరెక్టు, టికెట్ ఆయనకే ఇవ్వాలి. ఈ 2 సంవత్సరాల్లో చాలా కష్టపడ్డాడు పార్టీ కోసం, ప్రతిపక్షాలను ఎండగట్టిండు, 10 ఉన్నా లేకపోయినా పార్టీ కోసం పనిచేసిండు. సో ఖచ్చితంగా ఆయనకే టికెట్ ఇస్తా అన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టుగా తెలుస్తాం. ఆల్రెడీ వాళ్ళ టీం కూడా ఆ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతే ఉంటుందో ఆల్రెడీ ఆ పని చేస్తూ ఉన్నారంటే చెప్పేసే ఉంటారు ముందే సామకి టికెట్ కన్ఫర్మ్ అయింది, ఇక నువ్వు వేసే పనులు చేసుకో అని చెప్పేసి. అందుకే ఆ టీం అంతా కూడా వాళ్ళు ఆ ఎన్నికలపైన పని చేస్తూ ఉంటారు, దృష్టి సారించారు. సో ఆల్మోస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఎంతోమంది ఎన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చూపు మాత్రం సామ పైన పడడంతో టికెట్ సామకే వస్తుంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్నగర్ ఈ 3 ఉమ్మడి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా సామ రామ్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి నిల్చోబోతున్నారు. ఇక నెక్స్ట్ వరంగల్, ఖమ్మం ఇంకా ఉన్నాయి, 3 ఉమ్మడి జిల్లాలు ఉన్నాయి. దానిపైన మరొక నెక్స్ట్ టైం నిర్ణయం తీసుకుంటారట. ఇప్పుడైతే ఈ 3 జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థికి అయితే సామం అయిపోయి అది స్థానం మొగ్గు చూపుతూ ఉంది. ఆ వరంగల్, మహబూబ్నగర్, ఖమ్మం ఇంకా ఉన్నాయి కదా, ఆ 3 జిల్లాలపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు, నెక్స్ట్ చెప్తారట. ఇప్పుడైతే సామ వైపే మొగ్గు చెప్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ యూపీ, పంజాబ్, గుజరాత్కు బీజేపీ ఇన్ఛార్జీలట నితిన్ నబీన్ నియామకాలు. ఇది అసెంబ్లీ ఎన్నికల వేళ వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ ఇప్పటి నుంచి వ్యూహాలకు పదును పెడుతోంది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గుజరాత్ రాష్ట్రాలపై ప్రత్యేక దృష్టి సారించింది. అందులో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మంగళవారం ఆయా రాష్ట్రాలకు కో ఇన్ఛార్జ్లను నియమించారు. ఈ నియామకాలు తక్షణమే అమలులోకి వస్తాయని పార్టీ వెల్లడించింది. ఈ మేరకు బీజేపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఉత్తరప్రదేశ్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిగా రాజ్యసభ ఎంపీ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే నియమించారు. కో ఇన్ఛార్జిగా జాతీయ కార్యదర్శి జగదీష్ ఈశ్వర్భాయ్ పటేల్కు బాధ్యతలు అప్పగించారు. దేశ రాజకీయాల్లో కీలక రాష్ట్రంగా ఉన్న యూపీలో 2027 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంస్థాగత వ్యవహారాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల వ్యూహంపై తావ్డే బృందం దృష్టి పెట్టనుంది. ఇక పంజాబ్ రాష్ట్ర భాజపా ఇన్ఛార్జిగా జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సతీష్ పూనియాను నియమించారు. అలాగే గుజరాత్ బాధ్యతలను రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయ ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్కు అప్పగించారు. ఇతర రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ల నియామకాలను త్వరలో చేపడతామని బీజేపీ తెలిపింది. తరుణ్ చుగ్ ఇప్పుడు ఎవరు గుజరాత్కు బాధ్యతలు చెప్పింది ఇన్ఛార్జిగా. తరుణ్ చుగ్ గతంలో మనకు కూడా ఇన్ఛార్జిగా పనిచేసిన తెలంగాణకు. ఎప్పుడు
బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీజేపీ పార్టీకి అప్పుడు తరుణ్ చుగే ఇన్ఛార్జ్గా ఉండే మన రాష్ట్రానికి బీజేపీ ఇన్ఛార్జ్గా. సో ఇప్పుడు అతను గుజరాత్కి వెళ్ళిండు. అయితే యూపీ, పంజాబ్, గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటి నుండి ఇంకా ఏడాది ఉంది టైం. ఏది ఉత్తరప్రదేశ్లో, పంజాబ్లో, గుజరాత్లో ఎన్నికలకు ఇంకా 1 year టైం ఉంది. ఈ 3 రాష్ట్రాల్లో 1 year ఉన్నప్పటికీ ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ అధిష్టానం కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు సో ఆ 3 రాష్ట్రాలకు గాను 3 ఇన్ఛార్జ్లను అయితే నియమించడం జరిగింది. సో అక్కడ ఆ 3 రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తూ ఉంది, వ్యూహాలు రచిస్తూ ఉంది ఇప్పటి నుండే. సో మనకు కూడా ఇక్కడ 2028లో 9లో ఉంటుంది ఎలక్షన్స్ కాబట్టి 8, 9. సో మనకు కూడా 2027లో అంటే నెక్స్ట్ ఇయర్లో తెలంగాణకు కూడా కొత్త ఇన్ఛార్జ్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోలేదు. దాంతోపాటుగా ఈ 2-3 నెలల్లో కుదిరితే ఈ మంత్ ఎండింగ్లో కూడా మన తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ అధ్యక్షుని కూడా నియమించే అవకాశాలు కూడా చాలా మెండుగా అనిపిస్తూ ఉన్నాయి. సరే, ఏదేమైనప్పటికీ కూడా దేశంలోనే కాదు, కేంద్రంలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని చేపట్టే విధంగా అయితే బీజేపీ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది, బీజేపీ అధిష్టానం కూడా అడుగులు వేస్తూ ఉందని చెప్పేసి మనం కుండ బద్దలు కొట్టచ్చు. మళ్ళీ మనమే 117 సీట్లతో అధికారంలోకి వస్తాం. సర్వై పాపన్న విగ్రహ ఆవిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి. సర్దార్ సర్వై పాపన్న గౌడ్ ఏ ఒక్క కులానికో మతానికో పరిమితం కాలేదని, బహుజనులను ఏకతాటిపైకి తెచ్చి గోల్కొండ కోటపై జెండా ఎగరవేశారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్రజాపాలనను కాపాడుకోవాలని, మళ్ళీ పాత దొరలు గద్దెనెక్కేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వద్దు అని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. తెలంగాణ చరిత్రలోనే బీసీల జనాభా లెక్కలు తేల్చి సామాజిక న్యాయం అందించిన తొలి ప్రభుత్వం తమదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేసిన సర్దార్ సర్వై పాపన్న గౌడ్ విగ్రహాన్ని మంత్రులు, గౌడ సంఘాల నేతల సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. గౌడ, యాదవ, ముదిరాజ్, దళిత వర్గాలను ప్రోత్సహించేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో నిన్న ట్యాంక్ బండ్ పైన సర్దార్ సర్వై పాపన్న విగ్రహ ఆవిష్కరణ అయితే చేయడం జరిగింది. సో సర్దార్ సర్వై పాపన్న విగ్రహం అనేది ఎప్పటి నుండో ఇది ప్రతిపాదన ఉంది. ఆయన విగ్రహాన్ని ఖచ్చితంగా ట్యాంక్ బండ్ వద్ద నిర్మించాలి, ఏర్పాటు చేయాలని చెప్పేసి ఉండే. సో నిన్న ఆయన ఈ నేపథ్యంలో నిన్న ఆయన జయంతో వర్ధంతి ఉన్నటువంటి సందర్భంలో సో ట్యాంక్ బండ్ పైన ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడం జరిగింది. 2029లో వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. మొన్న వచ్చిన సీట్లకు కంటే డబుల్ సీట్లు వస్తాయి. ఈసారి 119 సీట్లలో 117 సీట్లు కాంగ్రెస్ పార్టీకే వస్తాయి. ప్రతిపక్ష హోదా కూడా కనీసం ఎవరికి రాదు. అతిపెద్ద పార్టీగా అవతరించబోతుంది అని చెప్పేసి రాష్ట్రంలో మరొకసారి రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కుట్టడం జరిగింది. ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి యొక్క దాన్ని ఏమంటారు యాటిట్యూడ్ కానీ ఆ డేర్నెస్ కానీ అంటే 2034 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పేసి చెప్తున్నటువంటి అవన్నీ కూడా సో అందరూ కూడా షాక్ అవుతున్నారు. అంటే మనిషికి ఆ విధంగా విశ్వాసం ఉండాలి, ఫస్ట్ మనపైన మనకు నమ్మకం ఉండాలి. అలాంటి విషయాల్లో రేవంత్ రెడ్డి గారు ముందుకు దూసుకెళ్తున్నారు. సో 2029లో మళ్ళీ మనమే గెలుస్తున్నాం, అధికారంలోకి వస్తున్నాం, 117 సీట్లు గెలుస్తున్నాం 119 సీట్లలో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. 22A భూముల విషయంలో కట్టుకథలు నమ్మొద్దు, దళారులను ఆశ్రయించద్దు. సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై సీఎం సమీక్ష. ప్రజల ఆస్తి పరిరక్షణకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వెల్లడి. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ల అంశంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు సమీక్ష నిర్వహించారు. కట్టుకట్టలు నమ్మద్దు,
రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు 22A జాతీయ భూములను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. 22A భూముల విషయంలో దళారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎలాంటి పుకార్లు కట్టుకథలను విశ్వసించవద్దని కోరారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పేర్కొన్నారు. ఆస్తులు కలిగిన వారు రిజిస్ట్రేషన్లు తీసుకునేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు చేపడతామని చెప్పారు. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డిలు సమీక్ష నిర్వహించారట. ఇది కథ. 22A నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ అంశంపై సీఎం సమీక్ష. ఎవరి నమ్మద్దు మధ్యలో ఉన్న వాళ్ళని చెప్పేసి చెప్తా ఉన్నారు. కట్టుకథలు నమ్మద్దు. రిజిస్ట్రేషన్ల కోసం ఆన్లైన్లో స్లాట్ తీసుకున్న వారి ఆస్తులు 22A జాబితాలో ఉంటే రెవెన్యూ అధికారులు 2 రోజుల్లో పరిశీలించి అది ప్రైవేటు భూమి అయితే రిజిస్ట్రేషన్ వెంటనే చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్లు 22A జాబితా భూములను క్షుణ్ణంగా పరిశీలించి శాశ్వత పరిష్కారానికి సరైన జాబితాను రూపొందిస్తారని తెలిపారు. అందులో ఎలాంటి తప్పులు లేకుండా చూడాలని, ఈ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలు తమ భూ హక్కుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆస్తి హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రైవేట్ భూములకు సంబంధించి ఒక్క అంగుళం భూమికి కూడా ఇబ్బంది రానివ్వమని స్పష్టం చేశారు. 22A భూముల విషయంలో దళారులు మధ్యవర్తులను ఆశ్రయించవద్దని సూచించారు. ఎలాంటి పుకార్లు కట్టుకథలను విశ్వసించవద్దని కోరారు. చాలామంది కూడా ఈ 22A నిషేధిత భూములను ఈ దళారులు మధ్యవర్తులు ఉంటారుగా, దాని ద్వారా కొని అది అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసగానే చాలామంది నెత్తి నోరు కొట్టుకున్నటువంటి చాలామంది జనాలు ఉన్నారు. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు ఒక ప్లాన్ ప్రకారం వెళ్తూ ఉన్నారు. సో మీరు 22A నిషేధిత ఒకవేళ భూమిని ఏదైనా కొంటే, ఏ భూమి అయినా కొంటే అక్కడికి వచ్చి అధికారులు చూసి క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అప్పుడు చెప్తారు అది ప్రభుత్వ భూమా లేదా అని చెప్పేసి. మీరు ఎవరిని పడితే వారిని నమ్మేసి అది ఏ భూమి అయినా సరే కొనుక్కొని డబ్బులు ఇస్తే మీరు మోసపోతారు. మీరు అధికారులు చెప్పేంత వరకు కూడా ఆగాలి. అది ప్రభుత్వ భూమా, నిషేధిత భూమా, 22Aనా ఏంది అని చెప్పేసి అన్నీ తెలిసిన తర్వాతనే మీరు ప్రొసీడ్ కావాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఎవరిని నమ్మద్దు, పుకారు నమ్మద్దు, కట్టుకథలు అసలు నమ్మద్దు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అయితే జనాలకైతే చెప్తా ఉన్నాను. రైట్. ఇరిగేషన్ అధికారుల మజాక. జోడిమెట్లలో కనుమరుగైన నాడెం చెరువు నాల. యథేచ్ఛగా కొనసాగుతున్న అక్రమ నిర్మాణాలు. సూత్రపాత్రదారులు ఇరిగేషన్ అధికారులే. సూపర్. పాత్రదారులు మొత్తం వాళ్ళే అట. మనం ఇన్ని రోజులు వెనకాల ఎవరో ఉండరని చెప్పేసి అనుకున్నాం. మొత్తం అధికారుల అండదండలతోనే ఇదంతా జరుగుతూ ఉంది. జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన అక్రమ నిర్మాణం మొత్తం ఇరిగేషన్ అధికారుల యొక్క అండదండలతోనే నడుస్తూ ఉంది వెనకాల. నెలకు అధికారి బదిలీ, దండిగా వసూళ్లు. డమ్మిగా మారిన డిఈఈ ఆంజనేయులు, ఏఈ మౌనిక. హెచ్ఎండిఏ జారీ చేసిన అనుమతులు రద్దు చేయాలి. వివిధ కాలనీల అధ్యక్ష కార్యదర్శులు. నిర్మాణాలు ఆపకుంటే ఇరిగేషన్ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతాం. పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండాలరెడ్డి. చస్తే కానీ స్పందించరా వరద బాధితుల ఆక్రందన. ఇది కథ. ప్రభుత్వ భూములను, సహజ వనరులను సంరక్షించాల్సిన రక్షకులే భక్షకులుగా మారితే ఇక సామాన్యుడికి దిక్కెవరు? చట్టాన్ని గౌరవించాల్సిన అధికారులే అక్రమాలకు అండగా నిలిస్తే వ్యవస్థ ఎటుపోతుంది? ప్రజాధనం కొట్టుకుపోతున్న, ప్రకృతి వనరులు ధ్వంసమవుతున్న, నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తున్న అధికారుల తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతుంది. గట్కేసర్ సర్కిల్లో జోడిమెట్ల చౌరస్తా నాడెం చెరువు నాలపై జరుగుతున్న అక్రమ నిర్మాణాలు అధికారుల నిలువెత్తు నిర్లక్ష్యానికి, లాలూచికి సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇరిగేషన్ చట్టంలోని నిబంధనలను తుంగలు తొక్కి నాలాలను నిలువున మింగేస్తూ సహజ ప్రవాహాన్ని అడ్డుకుంటూ అక్రమార్కులు యథేచ్ఛగా నాలాలపై అక్రమ నిర్మాణాలు చేపడుతుంటే
అక్రమంగా వెలుస్తున్న బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలపై స్థానికులు గగ్గోలు పెడుతున్నా లిఖితపూర్వకంగా ఎన్ని ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో అక్రమాలను అడ్డుకోవాల్సిన డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆంజనేయులు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మౌనిక పూర్తిగా డమ్మీనిగా మారిపోయారనే ఆరోపణలు వెలువెత్తున్నాయి. కళ్ళ ముందే నాడెం నాల కనుమరుగవుతున్న అక్రమ కట్టడాలు శరవేగంగా కొనసాగుతున్న ఈ ఇద్దరు అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక పెద్ద కథే నడుస్తుందని వరద బాధితుల మండిపడుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలగ్గుతున్నారా లేక ముడుపుల మత్తులో జోగుతున్నారా అని వివిధ ఖాళీ సంఘాల ప్రతినిధులు ప్రశ్నిస్తున్నారు. ఖచ్చితంగా ఈ ఇద్దరు అధికారులు అటు డిఈ ఆంజనేయులు కావచ్చు, ఏఈ మౌనిక, ఈ ఇద్దరు కూడా స్పందిస్తలేరు, అటువైపు కూడా వెళ్తలేరంటే పైన ఉన్నటువంటి అధికారుల ఒత్తిడి ఉండాలి, లేదంటే ముడుపుల మత్తులో జోగుతున్నట్టు ఉండాలి. ఈ రెండు కాకపోతే మరి ఏది కాదు. ఇక ఇప్పుడు ఈ ఇంత కథ ఇప్పుడు ఏది జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన ఈ అక్రమ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ విషయము చిన్న పోరగాన్ని అడిగినా చెప్తాడు, అది నాల మీద కడుతురు అని చెప్పేసి. సో ఆ ఇద్దరికి అధికారులకు తెలియకుండా ఉండదు. ఎవరు ఆంజనేయులకు మౌనిక ఈ ఇద్దరు ఆఫీసర్లకు ఈ విషయం తెలియకుండా ఉండదు. అక్కడ చిన్న పోరని అడిగినా చెప్తాడు ఈ అక్రమ నిర్మాణం అని చెప్పేసి. అయితే ఆ ఇద్దరికి అధికారులకైతే తెలియకుండా ఉండదు ఈ విషయం. తెలిసినా కూడా దానిపైన చర్యలు లేవు, కనీసం అటువైపు కూడా వెళ్తలేరు అంటే వీళ్ళ పైన ఉన్నటువంటి ఆఫీసర్లైనా వీళ్ళకి ఒత్తిళ్ళని తెచ్చి ఉండాలి. మీరు సైలెంట్గా ఉండరు, గప్చుప్ ఉండాలి, మీరు మాట్లాడదని చెప్పేసి ఆయన ఉండాలి. లేదంటే వీళ్ళకు ఇద్దరికి ముడుపులు ముట్టని ఉండాలి. అంతే, ఈ రెండు తప్పితే మరి ఏం లేదు. మరి ఎందుకు స్పందిస్తలేరు? మన ఇన్ని రోజులు జోడిమెట్ల ఈ నాడెం చెరువు నాలపైన ఎంత పెద్ద నాయకుడు ఉన్నాడో వెనకాలని చెప్పేసి అనుకుంటే ఇక్కడ అధికారులు అయితే వీళ్ళ అండదండలతోనే, ఎందుకంటే వాళ్ళకు నిమ్మకు నీరెత్తునట్టు ఉండరు కాబట్టి వాళ్ళు అక్కడ యథేచ్ఛగా నిర్మాణాన్ని చేపడుతున్నారు. అదే వీళ్ళు ముందుకు వచ్చి ఏదో ఒక చర్యలు తీసుకుంటే ఇంత కథ కాదు కదా. ఈ నాలపైన వాళ్ళు అక్రమ నిర్మాణం చేయరే కదా. ఇది కథ, జోడిమెట్లలో జరిగేటువంటి కథ ఇది. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసరి సర్కిల్ పోచారం డివిజన్ జోడిపేట్ల చౌరస్తా వద్ద నాడెం చెరువు నాలపై కొనసాగుతున్న నిర్మాణాల వ్యవహారం రోజు రోజుకు వివాదాస్పదంగా మారుతుంది. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో చెరువులు, నాలాలు, కుంటలు, సహజ నీటి ప్రవాహ మార్గాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుంటే క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ఒకవైపు అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతామని అధికారులు ప్రకటిస్తుండగా మరోవైపు ప్రజలకు ప్రాణాధారమైన జలమార్గాలే క్రమంగా ఆక్రమణలకు గురవుతూ కనుమరుగవుతున్నాయనే విమర్శలు వెలువెత్తున్నాయి. ఒకప్పుడు వర్షపు నీటిని సాఫీగా తరలిస్తూ పరిసర కాలనీలను ముప్పు నుంచి కాపాడిన నాడెం చెరువు నాల నేడు భారీ కాంక్రీట్ నిర్మాణాల మధ్య తన ఉనికిని కోల్పోతుందనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. నాలా హద్దులు క్రమంగా కుంచుకుపోతుండగా దాని సహజ ప్రవాహ మార్గంగా మార్చేస్తూ బహుళ అంతస్తుల భవనాలు, వాణిజ్య సముదాయాలు నిర్మితమవుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు చేసిన వార్తలు ప్రచురితమైన బాధితులు అధికారుల కార్యాలయాల చుట్టూ తిరిగినా ఇప్పటివరకు స్పష్టమైన చర్యలు కనిపించకపోవడం పలు అనుమానాలకు తావిస్తుందని బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత వర్షాకాలంలో హిమగిరి కాలనీ, డాక్టర్స్ కాలనీ, కాకతీయ కాలనీ, విజయసాయి కాలనీ, పోచారం కాలనీ, ఎంఎల్ఆర్ కాలనీ తదితర ప్రాంతాల ప్రజలు తీవ్ర ముంపు సమస్యలు ఎదుర్కొన్నారు. ఇళ్లలోకి నీరు చేరడం, వాహనాలు మునిగిపోవడం, కుటుంబాలు రాత్రిళ్ళు నిద్ర లేకుండా గడపడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నప్పటికీ ఆ పరిస్థితులకు ప్రధాన కారణంగా చెబుతున్న నాలా ఆక్రమణలపై మాత్రం ఇప్పటికీ నిర్ణయాత్మక చర్యలు కనిపించడం లేదని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గతంలో ఇదే నిర్మాణాలపై అభ్యంతరాలు వ్యక్తం చేసిన అధికారులు మారిన తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలు నిరాటంకంగా కొనసాగడం, సంబంధిత శాఖల మధ్య పరస్పర బాధ్యతారాహిత్యం కనిపించడం వంటి పరిణామాలు ఈ వ్యవహారంపై మరిన్ని సందేహాలను రేకెత్తిస్తున్నాయి. గతంలో అధికారేమో ఇది నాలా, దాని మీద కట్టదని చెప్పిండు. ఆ అధికారి మరి కొత్త అధికారి రాగానే దాని మీద పర్మిషన్ ఉందని చెప్పేసి వాళ్ళు అక్కడ వాళ్ళకు సంతకం పెట్టి పర్మిషన్ ఇచ్చారు. అంటే ఇప్పుడు చూడండి, అధికారుల మధ్యలోనే సమన్వయం లేదు. ఒకలేమో నిషేధం అన్నారు, ఒకలేమో అక్కడ పర్మిషన్ ఉంది కట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పారు. ఇది కథ. ఇది
ఇది మంచి నాలపైన నిర్మాణం చేస్తూ ఉన్నారు. గతంలో మహాపత్రిక ఎన్నిసార్లు ఈ జోడిమెట్ల నాడెం చెరువు నాలపైన నిర్మిస్తున్నటువంటి అక్రమ కట్టడాలపై ఎన్నిసార్లు కథనం ప్రసారం చేసిన చూడండి. ఇవన్నీ మహాపత్రిక ప్రసారం చేసినటువంటి కథనాలు గతంలో. ఇది 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 ఇవన్నీ కూడా చాలాసార్లు కంప్లైంట్ అక్కడ బాధితుల కోసం ఫైట్ చేస్తూ ఉంది మహాపత్రిక ఈ అక్రమ నిర్మాణం పైన. కానీ ఎంతమంది ఎంత రకాల ప్రయత్నం చేసినా, ఎన్ని వార్తలు ప్రచురించినా, ఎన్నిసార్లు టీవీలో ప్రసారం చేసినా, ఎంతమంది అధికారుల ఇంటి చుట్టూ తిరిగినా, ఎంతమంది ఆఫీసులకు వెళ్ళి ప్రజావాణిలో కంప్లైంట్ చేసినా ఏ అధికారి కూడా స్పందించడం లేదు అంటే ఇది వెనకాల పెద్ద కథ నడుస్తూ ఉంది, సతగా నడుస్తూ ఉంది. మరి ఆంజనేయులు, డిఈ, ఏఈ మౌనిక మరి ఇప్పటికి కూడా ఎందుకు స్పందించడం లేదు? కోడే కూస్తూ ఉంది ఆ ఏరియాలో మొత్తం అంతా కూడా ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. కానీ అధికారులు ఎందుకు అటువైపు వెళ్తలేరు? వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి ఎందుకు ట్రై చేస్తలేరు? పైన ఉన్నటువంటి అధికారులు ఒత్తిడి చేస్తూ ఉన్నారా? లేకపోతే ఎవరైతే ఈ అక్రమ నిర్మాణం కడతా ఉన్నారో వాళ్ళు ఏమైనా బెదిరింపులకు గురి చేసారా? లేదంటే ముడుపుల మత్తులో జరుగుతున్నారా ఈ అధికారులు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆడ గతంలో ఈ నిర్మాణం వల్ల వర్షం వస్తే మొత్తం కార్లు, ఇల్లులు మొత్తం మునిగిపోయినాయట. తెల్లారాక రాత్రి నిద్ర లేకుండా గడిపినటువంటి రోజులు ఉన్నాయట. మరి అలాంటి అక్రమ నిర్మాణం పైన ఎందుకు ఇప్పటికి కూడా ఎవరు చర్యలు చేపట్టడం లేదు? ఇంతమంది స్థానికులు వచ్చి వీళ్ళందరూ కూడా అక్కడ స్థానికులే, మాకు వద్దే అంటున్నారు. జి నాగరాజు డాక్టర్స్ కాలనీ ఉంటాడు, ఆయనే చెప్తా ఉన్నాడు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు అక్రమంగా అని చెప్పేసి. అదేవిధంగా పోచారం మాజీ మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కుండాలరెడ్డి కూడా చెప్తా ఉన్నాడు ఇది అక్రమ నిర్మాణం అని చెప్పేసి. కె దయాకర్ హిమగిరి కాలనీ ప్రతినిధి, ఆకిడి కృష్ణారెడ్డి హిమగిరి కాలనీ ప్రెసిడెంట్, ఈ రవికుమార్ డాక్టర్స్ కాలనీ ప్రెసిడెంట్, ఎస్ శ్రీనివాస్ డాక్టర్స్ కాలనీ, ఎం వెంకటేష్ విజయసాయి కాలనీ ప్రతినిధి. ఇంతమంది స్థానికులు అక్కడ ఉన్నటువంటి లోకల్ ఉన్నటువంటి ఏదైతే ఏరియాలు ఉన్నాయో ఆ ముప్పు ఉన్నటువంటి ప్రాంతాల ప్రతినిధులు అందరూ వచ్చి కూడా బయటకు వచ్చి చెప్తున్నప్పటికి కూడా, మాట్లాడుతున్నప్పుడు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. మనం చూస్తాం హైదరాబాద్లో ఒక చెనుకు వానకి ఎట్లెత్తుందో అలాంటిది ఈ చెరువుల పైన, ఈ నాలాల పైన ఇల్లు కడితే, అక్రమంగా కట్టడం కడితే ఇంకా ఆ ప్రాంతం అంతా కూడా వరద ముంపుకు ఏ తీవ్ర రూపం దాల్స్తుందో మనందరికీ తెలిసిందే. అది తెలిసి కూడా వాళ్ళు ఆ నాలపైన అక్రమ నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇంతమంది అరుస్తూ ఉన్నారు, మొత్తుకుంటూ ఉన్నారు, మమ్మల్ని కాపాడు రే, ఇదంతా అక్రమ నిర్మాణం, మేము బలైపోతున్నాం ఆ నిర్మాణం వల్ల, అవన్నీ కూడా సహజ వనరులు, వాడిని కాపాడుకోవాలని చెప్పేసి ఇంతమంది కోట్లాడినా కూడా ఇలాంటి రెస్పాన్స్ లేదు ఎవరి దగ్గర నుండి. మరి ఇప్పుడు ఏం చేయాలి? మరి ఏం చేస్తే ఎక్కడ సెట్ అవుతుంది? ప్రజావాణి దగ్గరికి వేరు, సంబంధిత అధికారులను కలిసారు, పేపర్లు ఇచ్చారు, టీవీలలో ఇచ్చారు, ఇంకేం చేయాలి? అంటే ఆ నిర్మాణం అయిన తర్వాత ఒక వర్షం కొడితే ఆ ప్రాంతం మొత్తం మునిగి బాధితులందరూ లబోదిబాన్ని మొత్తుకుంటే మరి అప్పుడు చర్యలు తీసుకుంటారా? లేదంటే అప్పుడు కూడా అంత సైలెంట్ ఉంటారు కావచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ తెలుసు అధికారులకు ఆ నాలపైన నిర్మాణం చేస్తే ఈ ప్రాంతం అంతా కూడా వరదల మునుగుతాయని చెప్పేసి విషయం తెలుసు. అయినా కూడా అధికారులు సైలెంట్గా ఉన్నారంటే ఫ్యూచర్లో ఆ వరద ముంపుతో మొత్తం మునిగినా కూడా వాళ్ళు ఆ బిల్డింగ్ని ఏమన్నారు, ఆ అక్రమ కట్టడాన్ని కూడా ఎవరిని ఏమన్నారు. ఇది జరుగుతూ ఉంది జోడిమెట్లలో. మరి ఇప్పుడు పరిష్కారం ఏంటిది? వాళ్ళు ఇంకేం చేయాలి? అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజావాణికి పోతే ఆ పేపర్లు మొత్తం కూడా చెత్తబుట్టలో పడేస్తున్నారు. కనీసం సంబంధిత అధికారులు కూడా చెప్పేటోడు వాళ్ళు లేరు, అక్కడ చెప్పినా పట్టించుకునే వాళ్ళు లేరు. అక్కడికి వచ్చి కనీసంలో అక్కడికి వచ్చి చూసిన అయితే వాళ్ళు లేరు. క్షేత్రస్థాయిలో పరిశీలన లేదు, ఏం లేదు. ఇది జరుగుతూ ఉంది. సో జోడిమెట్లలో ఈ నాడెం చెరువు నాలపైన ఈ అక్రమ కట్టడం ఏదైతుందో దీన్ని అర్జెంటుగా ఆపేయాలి, దానిపైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే దళారులు ఎవరైతే అక్కడ కట్టిస్తున్నారో వారిపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. వారికి సపోర్ట్ చేస్తున్నటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. అట్లయితేనే సెట్ అవుతారు ఇంకొక అధికారి. చూద్దాం మరి రెస్పాన్స్ ఎలా వస్తుందో. ఈ జోడిమెట్లలో నాడెం చెరువు నాలపైన అక్రమంగా నిర్మిస్తున్నటువంటి ఈ కట్టడం ఏదైతుందో దీనిపైన ఏ విధంగా చర్యలు తీసుకుంటారో చూద్దాం. చర్యలు తీసుకున్న వరకు కూడా
అక్కడ స్థానికులతో కలిసి ఏఎన్ఎన్ మహాపత్రిక రెండు కూడా సంయుక్తంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తాయి. A రచ్చ. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో గందరగోళం. చక్కదిద్దే పనిలో పొంగులేటి తప్పును ఒప్పుకొని సరిదిద్దుతున్నాం. ధరణితో చేసిన తప్పులకు సమాధానం చెప్పే ధైర్యం హరీష్ రావుకు ఉందా? ప్రజలను తప్పుదో పట్టిస్తున్నారు. 15 రోజుల పాటు రోజువారీగా దరఖాస్తుల పరిశీలన. మీడియాతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సామాన్య ప్రజల హక్కులు ఆస్తులకు పూర్తి రక్షణ కల్పించే బాధ్యత మాది అని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాము. 22A నిషేధిత జాబితా వెనుక పెద్ద కుట్ర నేను గతంలోనే సీఎంకు చెప్పా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని చెప్పి వార్త వస్తున్నాం. అర్జున అవార్డులను ప్రకటించిన కేంద్రం. ఆరుమాయి నాయగానికి జీవిత సాఫల్య పురస్కారం. చెస్ క్రీడాకారులు విదిత్ గుజరాతీ దివ్య దేశ్ముఖులకు అర్జున అవార్డు. తెలుగు తేజాలకు దక్కిన చోటు. గాయత్రి శ్రీకాంతులకు అర్జున అవార్డు అట. చూద్దాం ఒకసారి. క్రీడా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన అర్జున అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి 17 మందికి అవార్డులు ప్రదానం చేయనున్నట్లు కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ మంగళవారం అధికారికంగా ప్రకటించింది. గత 4 ఏళ్ల కాలంలో అంతర్జాతీయ స్థాయిలో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన క్రీడాకారుల పేర్లను పరిశీలించిన కేంద్ర ప్రభుత్వం తుది జాబితాను ప్రకటించింది. 1962 ఆసియా గేమ్స్ స్వర్ణ పతాక విజేత ఫుట్బాల్ క్రీడాకారుడు అరుమై నాయగానికి జీవిత సాఫల్య అవార్డు దక్కింది. క్రీడారంగంలో దేశంలోనే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ఈసారి ఎవరికి ప్రకటించకపోవడం గమనార్హం అట. మరి ఎందుకు ప్రకటించలేదు? ఈ పురస్కారానికి చెస్ విభాగంలో భారత చెస్ గ్రాండ్ మాస్టర్ విదిత్ సంతోష్ గుజరాత్ని అవార్డు వరించింది. గత కొంతకాలంగా అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత్కు అద్భుత విజయాలను అందించడంలో విదిత్ సంతోష్ కీలక పాత్ర పోషించారు. అలాగే మహిళల విభాగంలో ఫిడే ప్రపంచ కప్లో వదలగొట్టిన దివ్య జితేంద్ర దేశ్ముఖ్ సైతం అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. భారత్లో చెస్ క్రీడకు లభిస్తున్న ఆదరణలకు ఈ అవార్డులే నిదర్శనం అని చెప్పవచ్చు. ఇక మహిళల డబుల్స్ విభాగంలో అంతర్జాతీయ స్థాయిలో అంచెలంచెలుగా ఎదుగుతున్న పుల్లెల గాయత్రి గోపిచంద్ ట్రిసా జాలీ జోడికి సంయుక్తంగా ఈ గౌరవం దక్కింది. భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపిచంద్ కుమార్తె అయిన గాయత్రి ట్రిసాతో కలిసి ప్రపంచ వేదికలపై కనబరిచిన ఈ ప్రతిభకు అవార్డు తగిన గుర్తింపుగా నిలిచింది. మరోవైపు డెకాథ్లాన్ హై జంప్ విభాగంలో దేశానికి ఎన్నో పతకాలు తెచ్చిన తేజస్విన్ శంకర్కు ఈ అవార్డు లభించింది. అలాగే రేస్ వాకింగ్లో దేశ కీర్తిని పెంచిన ప్రియాంక గోస్వామి, ట్రాక్ అండ్ ఫీల్డ్లో దూసుకుపోతున్న మహమ్మద్ అజ్మల్ కూడా ఈ ప్రతిష్టాత్మక జాబితాలో అవకాశం లభించింది. వీరితో పాటు నరేందర్ బాక్సింగ్, లాల్ రెమియామి హాకీ, రాజ్ కుమార్ పాల్ హాకీ, సుర్జిత్ కబడ్డీ, పూజా కబడ్డీ, రుద్రాంశ్ ఖండేల్వాల్ పారాషూటింగ్, ఏక్తా బయాన్ పారాషూటింగ్, అరవింద్ సింగ్ రోయింగ్, అఖిల్ షెరాన్ షూటింగ్ అవార్డులను అందుకున్నారు. ఈ ఏడాది అవార్డుల ఎంపికలో అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, షూటింగ్, హాకీ, కబడ్డీ వంటి వివిధ క్రీడలకు సామాన్య ప్రాధాన్యం లభించింది. యువ క్రీడాకారులతో పాటు సీనియర్లకు కూడా ఈ జాబితాలో చోటు దక్కింది. భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రిటైర్డ్ జస్టిస్ అరుణ్ కుమార్ మిశ్రా అధ్యక్షతన ఏర్పాటైన ఎంపిక కమిటీ సిఫార్సుల ఆధారంగా పేర్లను ఎంపిక చేస్తారు. అయితే వివిధ విభాగాల కింద క్రీడాకారులు, కోచ్లు, సంస్థలకు పురస్కారాలు ప్రదానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు మంత్రిత్వ శాఖ ఒక పత్రిక ప్రకటనలో తెలిపిందంట. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో ఆదివాసీ నిరుద్యోగ అభ్యర్థులకు అన్యాయం అంట. పసిడి పట్టులో ఐరోపా దేశాలని చెప్పేసి మరొక వార్త కూడా చూస్తున్నాము. సీతారామ ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యం అని చెప్పేసి వార్త చూస్తున్నాము. కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. భద్రాద్రిలో ప్రజల ప్రాణాలతో చెలగాటమా, ప్రజా ఆరోగ్యంపై శ్రద్ధ బట్టని అధికారులు, నామాత్రపు తనిఖీలు, ఈవీ ఫుడ్ సేఫ్టీ అధికారుల తీరు పట్టించుకోవాలంటున్న ప్రజలు అని చెప్పేసి వార్త వస్తున్నాము. కుషాయిగూడలో తమిళనాడు సెంట్రల్ యూనివర్సిటీలో గ్రీష్మకు సీటు అని చెప్పేసి ఇక్కడ వార్త చూడవచ్చు. అదేవిధంగా మనగూరు విద్యార్థుల ఆవిష్కరణలో బేష్ అని చెప్పేసి వార్త వస్తున్నాము. సర్దార్ సర్వై పాపన్న జయంతి వేడుకలు అని చెప్పేసి మరొక వార్త కూడా చూసుకోవచ్చు. అదేవిధంగా
అభివృద్ధి పనులపై అదనపు కలెక్టర్ పరిశీలన అని చెప్పేసి ఇక్కడ వార్త వస్తున్నాము. 210 కోట్ల మిషన్ భగీరథ పనుల పరిశీలన అని చెప్పేసి ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లాలో వార్త వస్తున్నాము. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అడుగు జాడలో పయనిద్దామని చెప్పేసి కుషాయగూడలో జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య చెప్తా ఉన్నారు. రైస్ మిల్లర్ల బకాయిలు త్వరగా చెల్లించాలి అని చెప్పేసి మంచిర్యాలకు జిల్లా అదనపు కలెక్టర్ వి రాములు ఇక్కడ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. గిరిజన ప్రాంతాలకు పథకాల ఫలాలు చేరాలని చెప్పేసి ఇక్కడ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు చెప్తా ఉన్నారు. మన ఊరిలో రోడ్లపై పశువులు వదిలితే చర్యలు చేపడతామని చెప్పేసి ఇక్కడ చూస్తూ ఉన్నాం. కేతనపల్లిలో అక్కడ అధికారులతో చెప్తా ఉన్నారు. పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ వీటిని విడుదల చేయాలని చెప్పేసి చేయకపోతే ప్రభుత్వంపై జంజి ఉద్యమం తప్పదు అని చెప్పేసి ఎస్ఎఫ్ఐ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కేవై ప్రణయ్ చెప్తా ఉన్నారు. పెద్ద విగ్రహాన్ని కూల్చివేయడం, ఉద్యమాన్ని అవమానించడమే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వం ఇన్ఛార్జ్ సయ్యద్ మసూద్. నిజంగా పెద్ద విగ్రహాన్ని అక్కడ ఎందుకు ఆ వివాదం చెలరవుతుందో అర్థమైతలేదు. ఆ పెద్ద విగ్రహాన్ని ఎందుకు కూలగొడుతున్నారో అర్థమైతలేదు. మరి అక్కడ పర్మిషన్ లేదు అని చెప్పేసి కూలగొడుతున్నారని చెప్పేసి మరి చెప్తున్నారు. కొంతమంది ఏమో కావలసుకొని అది కూలగొడుతున్నారని చెప్పేసి మరి కొంతమంది చెప్తా ఉన్నారు. సరే, ఏదేమైనప్పుడు కూడా ఒక చనిపోయిన వ్యక్తిని ఆ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆయన ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి కంటే ముందు ఆయన ఒక ఉద్యమకారుడు, దానికంటే ముందు ఆయన ఒక మంచి మనిషి. సో ఈ విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. విద్యతో పాటు నైపుణ్యాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఇక్కడ వార్త చూసుకోవచ్చు. పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టింది, భూ కబ్జాలకు పాల్పడుతున్నాడు. ఆదిలాబాద్ నుండి తరిమి కొట్టే రోజులు దగ్గర పడుతున్నాయి. పాయల్ను వచ్చే ఎన్నికల్లో డిపాజిట్ దక్కకుండా చిత్తుగా ఓడిస్తాం. కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యం. అంతా కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. చేరికల కార్యక్రమంలో కందు శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్యేపై ధ్వజం. స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టిందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో జరిగిన చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ నాయకులు భీమనవేణి రాములు యాదవ్, రవీందర్ యాదవ్, పొచ్చారెడ్డి, వినోద్ రెడ్డి స్వామి ఆధ్వర్యంలో ఆదిలాబాద్ రూరల్ మండలం తంతోలి గ్రామం నుండి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి కంది శ్రీనివాసరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. సోమవారం కూడా పట్టణంలోని 13వ వార్డు నుండి ఇండిపెండెంట్గా పోటీ చేసిన మసూద్తో పాటు మహమూద్ సమీర్ పార్టీలో చేరారు. ధనదాహంతోనే పాయల్ శంకర్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారని కంది శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇటీవలే తన భార్య పేరుపై కోట్ల రూపాయలు విలువ చేసి 11 ఫ్లాట్లను బహుమతిగా ఇచ్చారన్నారు. ఎవడబ్బా సొమ్మని గిఫ్ట్గా ఇచ్చారని ప్రశ్నించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తలకిందులు తపస్సు చేసిన ఆయన గెలవరని, డిపాజిట్ కూడా దక్కకుండా చిత్తుగా ఓడించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆదిలాబాద్ గడ్డపై నుండి ఆయనను తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లను తాము ఇస్తున్నట్లుగా ప్రచారం చేసుకోవడం సిగ్గుచేటన్నారు. మోసపూరిత వాగ్దానాలతో ఆదిలాబాద్ ప్రజలను బీజేపీ వంచిందన్నారు. ఎంపీ ఎమ్మెల్యేలను ప్రజలు గెలిపిస్తే ఆదిలాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల పంపిణీలో ప్రభుత్వానికి క్రెడిట్ దక్కకుండా తాము ఇస్తున్నట్టుగా ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. పనిచేసే ప్రభుత్వాన్ని విమర్శిస్తే ప్రజలు తగిన గుణపాఠం చెప్తారన్నారు. సిసిఐ పునరుద్ధరణలో ఎమ్మెల్యే చేతకానితనంతో పూర్తిగా ఫెయిల్ అయ్యారని విమర్శించారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ భూసేకరణలో ఎవరికి అన్యాయం జరగదన్నారు. ప్రభుత్వం ఇందుకోసం భారీగా నిధులు కేటాయించిందన్నారు. కేంద్రం తన వాటా నిధులను వెంటనే విడుదల చేసి ఎయిర్పోర్ట్ పనులు వేగవంతం అయ్యేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలన్నారు. పార్టీ బలోపేతమే తన లక్ష్యమన్నారు. అంతా కలిసి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇండ్లు అన్ని గ్రామాలకు అందించామన్నారు. నేటి తరం యువత ఆదిలాబాద్ గడ్డ పౌరుషాన్ని చూపించాలని పనిచేసే తమ ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. అంతా అన్నదమ్ములలా కలిసి పనిచేద్దామన్నారు. ఎన్ని సమస్యలున్నా కూర్చొని పరిష్కరించుకుందామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా అంతా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. మీ ఆశీర్వాదమే తన కుటుంబానికి ఎంతో బలమన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మా సంతోష్రావు, నాయకులు సాంచనరావు, భూపల్లి శ్రీధర్, గడ్డం రమేష్ రెడ్డి, బిక్కి గంగాధర్, సుధాకర్ గౌడ్, అన్నపూర్ణ, చరణ్ గౌడ్, దేవిదాస్, రాముల్ యాదవ్, బండారి సతీష్, మంగేష్, అల్చెట్టి నాగన్న, భోజారెడ్డి, మహబూబ్, శ్రీలేఖ, దేశెట్టి ప్రవతి, సోనియా మందని, జుబేదా, రమ, రఫీక్, సంటెన్న, చిత్రు, ముడిగెల విఠల్, అశోక్, షహీద్ అలీ, మహిపాల్ రెడ్డి, బోక్రి శంకర్, నితిన్, అచ్యుత్, పొచ్చిరం, జనగ రామన్న, అడ్డి వెంకటరెడ్డి, కమలం బాయ్, గంటూబాయ్, ఆత్రం నగేష్, పెందూర్ ఇస్తారి, గేడం గులాబ్, వినోద్ రెడ్డి, స్వామి, జాఫర్,
ప్రభాకర్, వామన్, రవీందర్ రెడ్డి, ఆశన్న, సెనిల్, గంగన్న తదితరులు పాల్గొన్నారు. సో ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్కు డబ్బు పిచ్చి పట్టింది. అక్కడ అందుకే భూ కబ్జాలు చేస్తూ ఉన్నాడు. తన భార్య పేరు మీద 11 ఫ్లాట్లు కూడా గిఫ్ట్గా ఇచ్చిండు అక్కడ ప్రభుత్వ భూమిని చెరబట్టి అని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు ఫైర్ కావడం జరిగింది. నిన్న ఏదైతే ఆదిలాబాద్ రూరల్ మండలంలోని చాలామంది నాయకులు నిన్న కాంగ్రెస్ పార్టీలో ఆయన అధ్యక్షతన ఆధ్వర్యంలో చాలామంది చేరడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం. వచ్చే ఎన్నికల్లో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తూ ఉంది భారీ మెజార్టీతో. నెక్స్ట్ ఎలక్షన్లో పాయల్ శంకర్కు డిపాజిట్ కూడా రాబోదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఎన్ని సమస్యలను కూడా మేమందరం కలిసికట్టుగా మేము పనిచేసి కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా మేము అడుగులు వేస్తాం, ఆ దిశగా ముందుకెళ్తామని చెప్పేసి కంది శ్రీనివాసరెడ్డి గారు అయితే చెప్పడం జరుగుతుంది. ఇవి ఈరోజు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ఏఎన్ఎన్ తెలుగు.